ఈరోజు మనం ప్రభు ఇచ్చిన కృపను బట్టి మందిరంలో చేరి ఆయన వాక్యమును వినటానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన చేసిన మేలు తలంచుకుని ఆయన స్తుతించి గణపరచడానికి సంసిద్ధులమై వచ్చి ఉన్నాం. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నిజంగా అదేంటి పాస్టర్ గారు నిజంగా అన్నారంటే, కొంతమంది సంతోషంగా ఉండటానికి అవకాశాలు లేవు కదా, దాన్ని కూడా తలుపుతున్నారు మీరు. ఎంత మంచివాళ్ళు, వెరీ గుడ్. కాబట్టి మనందరి జీవితాలు దేవుడు మేలు చేశాడు. మనం మంచివాళ్ళమని కాదు, కానీ ఆయన మంచివాడు కాబట్టి మనందరికీ మేలు చేసి ఉన్నాడు. ఈరోజు కొన్ని అంతరంగ జీవిత పరిశీలన విషయమై వాక్యాలు మనం నేర్చుకుందాము. దాన్ని ఏమంటారంటే కష్టంలో స్వయం పరిశీలన, సెల్ఫ్ టెస్టింగ్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్. రైట్? మన కష్టం వచ్చినప్పుడు ఎందుకు వచ్చిందని ఆలోచించడానికి బైబిల్ ఒక లేఖన భాగం మనం చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు ఉంటాయి. మొదటి 3 వచనాలు చదువుదాం. ఓకే, తీసిన వారు ఎవరు ఉంటే చదవచ్చు. 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేశాను. అందుకు యెహోవా ఎలాగు సెలవిచ్చాను, సౌలు గిబియోనీయులను హతము చేశాను గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. గిబియోనీయులు ఇశ్రాయేలు సంబంధులు కారు, వారు అమోరీయుల్లో శేషించిన వారు. ఇశ్రాయేలీలు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పి ఉండిరు, గాని సౌలు ఇశ్రాయేలు యూదాల వారియందు ఆసక్తి గలవాడై వారిని హతము చేయుచుండెను. రాజుకు దావీదు గిబియోనీయులను పిలువనంపి, నేను మీకేమి చేయకూడదును? యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయుదునని వారిని అడుగగా. అందరూ విన్నారనుకుంటున్నాను. స్క్రీన్ మీద కూడా వాక్యం కనపడుతుంది. బైబిల్ లేని వాళ్ళు అక్కడ చూడవచ్చు. అసలు చదువు రాదు అనుకున్న వాళ్ళు జాగ్రత్తగా వినొచ్చు. అందుకే దేవుడు మన చెవులు ఇచ్చాడు. ఏండి, మనకి చూడటానికి కళ్ళు ఇచ్చిన దేవుడికి కళ్ళు ఉంటాయా? ఉంటాయి. వినటానికి చెవులు ఇచ్చిన దేవుడికి చెవులు ఉంటాయా? వింటాయి. ఆలోచించడానికి హృదయం ఇచ్చిన దేవుని హృదయం ఉందా? బ్రహ్మాండమైన హృదయం ఉంది. ఆయన హృదయాన్ని మన హృదయానికి చాలా తేడా ఉంది. మన హృదయం చాలా మంచిది కదా, ఏమంటారు అయ్య గారు? రైట్. ఆయన హృదయం అదే లేదు. మానవుని హృదయం భయంకరమైన వ్యాధి కలిగిందని బైబిల్ చెప్తుంది. మరి దేవుని హృదయము నశించిపోతున్నటువంటి పాపిని వెతికే పరిశుద్ధమైనటువంటి ప్రేమ గల కనికరం గల హృదయం. అది దేవునికి మానవుల తేడా. అందుకని మానవులు చూడండి, వారు విధానమే వేరుగా ఉంటుంది. దేవుని యొక్క విధానం చాలా వేరుగా ఉంటుంది. అందుకని దేవుడు అంటాడు, నా మార్గములు మీ మార్గాలు లాంటివి కాదు, నా ఆలోచనలు మీ ఆలోచనలు లాంటివి కాదు అంటున్నాడు. మానవుడు ఎప్పుడు భూమి మీద ఉంటాడు, దేవుడు భూ సంబంధమైన ఆలోచనలతో ఉంటూ ఉంటాడు. కానీ దేవుడు పరిశుద్ధుడు, ఉన్నత స్థలంలో ఉండేవాడు కాబట్టి ఆయన ఆలోచన ఉన్నతంగా ఉంటాయి. ఆయన ఎక్కడున్నాడో మనల్ని అక్కడ తీసుకెళ్ళాలని ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. కానీ మనం ఏమనుకుంటున్నాం తెలుసా? దేవుడే మన దగ్గరికి వస్తే బాగుంటుంది అని ఆశ పెడుతున్నాం. మంచిదే. ఆయన ఇష్టపడి మన కోరికను తీర్చడానికి ఆయన పరలోకం విడిచి భూలోకానికి వచ్చిన మహిమ గల దేవుడై ఉన్నాడు. ఇక్కడ మరి గమనించినట్లయితే ప్రియులారా, మరి మానవ జీవితము 3 నాళ్ళు ముచ్చట అన్నారు. విన్నారు ఎప్పుడైనా మాట? మానవ జీవితము 3 నాళ్ళు ముచ్చట. పుట్టటం, గిట్టటం అంటే ఏంటి? పుడతారు, చనిపోతారు. మధ్యలో ఈ యొక్క జీవితం చూశారు, అబ్బా తెగ పీకులాటుగా ఉంటుంది. ఇంకో మాట చెప్పాలంటే, పెళ్ళయ్యాక పెళ్ళి కూతురు రాలేదు కదా, వాళ్ళు అక్కడ వింటారులేండి, నో ప్రాబ్లం. రైట్? అది సాధారణంగా ఉంటారంటే సాగరమునైనా ఎదొచ్చు, కానీ సంసారాన్ని ఏమంటారు పాల్ వెంకటేష్ గారు?
పాపం ఈ కొద్ది రోజులు ఆయన ముఖం చాలా వాడిపోయింది పాపం. ఓకే, ఒక పెళ్ళికి అయితే రెండో పెళ్ళికి ఎలా ఉంటుందో. ఓకే, ఏదేమైనప్పటికీ సంసార జీవితం చాలా భయంకరంగా ఉంటుందని. అయితే ఏదేమైనప్పటికీ మానవ జీవితం ఉండాలి ముచ్చటైనప్పటికీ దేవుడు మనల్ని మరి బహు ఆనంద జీవులుగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అది దేవుని ప్రణాళిక ఏంటంటే నశించిపోతున్న మానవుని రక్షించి తను ఎక్కడున్నాడు అక్కడ ఉంచుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అది అనేక అద్భుతమైనటువంటి ప్రణాళిక. మరి ఇక్కడ దావీదు కాలంలో అంట వరుసగా 3 సంవత్సరాలు ఏమొచ్చినాయంట? కరువు వచ్చేసిందంట. ఎప్పుడైనా మన జీవితాల్లో కరువులు వచ్చినాయా? కష్టాలు వచ్చినాయా? వ్యాధులు, బాధలు? అప్పుడు ఏమనుకుంటున్నాం మనం? ఏమండి, సాధారణంగా అలాంటప్పుడు మనం మనల్ని నిందించుకుంటాం, దేవుని కూడా నిందిస్తాం. ఏం దేవుడు, మాయదారి దేవుడు మాకు ఇచ్చాడు ఈ కష్టాలు, అందరు బాగానే ఉన్నారు, నేనే బాగలేనని బాధపడుతూ ఉంటాం. ఇక్కడ దావీదు జీవితంలో చాలా చాలా కష్టాలు అనుభవాలు గుండా వెళ్ళాడు, సోదరుల శ్రమల గుండా వెళ్ళాడు. ఇప్పుడు జీవితంలో చక్కగా పరిపాలన చేస్తున్నాను అనుకున్న సమయంలో దేశంలో కరువు వస్తే వేల కొద్ది ప్రజలు నష్టపోతున్నారు, చనిపోతున్నారు. దావీదుకి ఏం అర్థం కాలే. ఏమండి, ఏమీ అర్థం కానప్పుడు ఏం చేయాలి? వాట్ టు డూ వెన్ యూ డోంట్ నో వాట్ టు డూ. ఇదేంటండి వాట్ టు డూ వెన్ యూ డోంట్ నో వాట్ టు. ఏం తెలియకే కదా మేము ఆలోచిస్తే ఏం చేయాలి? అప్పుడే మనకి దేవుని సహాయము కావాలి. ఎందుకంటే అన్నీ తెలిసిన వాడు ఆయన, మనం చేసిన వాడు ఆయన, మన గురించి ఎరిగిన వాడు ఆయన, మనల్ని ప్రేమిస్తున్న వాడు ఆయన. ఏం చేయాలో తెలియనప్పుడు అన్నీ తెలిసిన వాడు మనకి సలహాలు ఇవ్వటానికి. అందుకే ఆయన పేరు ఆలోచన కర్త. అందుకనే దేవుని కలిగి ఉండటం, దేవుని నడిపింపులో ఉండటం, దేవుని చిత్తంలో నడవటం మనకి ఎంతైనా అవసరం. దావీదు మరి తన జీవిత వ్యవస్థలో దేవుని అనుసరించడం నేర్చుకున్నాడు, దేవుని గణపరచడం నేర్చుకున్నాడు, దేవుని మహింపరచడం ఇష్టపడుతున్నాడు. ఆయనకిచ్చిన తలాంతులన్నీ బట్టి దేవుని మహింపరిచిన వాడై ఉన్నాడు. అలాంటప్పుడు ఎందుకు వచ్చింది అని తెలుసుకోవటానికి ఏం చేశాడు తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళి మనవి చేసుకున్నాడంట. ప్రభు, మరి నేను చేసిన తప్పులకి నువ్వు శిక్షించావు కదా, మరి ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి, ఇప్పుడెందుకు దేశంలో కరువు? 3 సంవత్సరాలు కరువు అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. రైట్, మనకు తెలియదు ఇంకా, ఎందుకంటే కరువు ప్రాంతం కాదు మనది కదా. కానీ కరువు వచ్చింది. ఏంటది? నీళ్ళకి. మీరున్న ప్రాంతంలో నీళ్ళు ఉండలే, కానీ మా ప్రాంతంలో 2 రోజులకి ఒకసారి బండికి 1500. ఎంత కష్టం ఆలోచించండి. ఎక్కడి నుంచి వస్తుంది ఏమండి? కాబట్టి మొన్న ట్యాక్స్ కట్టడానికి వెళ్తే ఆర్ఐ అంటాడు, ట్యాక్స్ చాలా కష్టం అండి, మాకు నీళ్ళు లేవు కదంటే. నీళ్ళు వస్తాయండి, కావిరి నీళ్ళు వస్తాయి అన్నాడు. ఎక్కడ వస్తాయి? కావిరిలోనే నీళ్ళు లేవు, కావిరి నీళ్ళు వస్తాయంట. లోకం మనుషులు భ్రమ పెడతారు. కాబట్టి మానవులు ఈ లోకంలో జీవించే జీవితంలో ఏదో ఒక విషయంలో కష్టం, నష్టం, బాధలు గుండా వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న మనందరం కూడా అలాంటి పరిస్థితులు ఎప్పుడొకప్పుడు, కొంతమందికి ఎప్పుడు ఎదురవుతాయి, కొంతమందికి అప్పుడప్పుడు ఎదురవుతాయి. మొత్తానికి ఈ కష్ట నష్టాలు, బాధలు ఎదురవుతూనే ఉంటాయి. అలాంటప్పుడు మన యొక్క పరిశీలన ఏంటి? ఏం చేయాలి? ఏం ఆలోచించాలి మనం? రైట్, ఇక్కడ దావీదు అయితే సృష్టికర్తని దేవుని దగ్గర ఈ సమస్యకు పరిష్కారం ఉందని తెలుసుకుంటాకి వెళ్ళాడు. చాలాసార్లు మనకి ఏదైనా కష్టం వస్తే ఏం చేస్తామో తెలుసా? ఇమ్మీడియట్గా మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటూ ఉంటాం. ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు అంటే మనలాంటి వాళ్ళే. వాళ్ళు ఇచ్చే సలహాలు ఎంతవరకు అంటే ఆ లెవెల్లోనే ఉంటాయి. కానీ దావీదు నేర్చుకున్న పాఠం ఏంటంటే, సృష్టికర్త అయిన దేవుడు, తను సృజించిన వాడు, మేలు చేసే దేవుడు మన దేవుడు. ఏమండి, మనకి మేలు చేసేవాడు కానీ కీడు చేసేవాడు కాదు. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుకుని దేవుని దగ్గరికి వచ్చి మనం చేసుకుంటే ఆ చదివిన వాక్యం పగలు మనకేమర్థమవుతుంది? దేవుడు దావీదుకి జవాబిస్తున్నాడు. రైట్, ఏం చేస్తాం? మన కర్మను ఊరుకోలేదు దావీదు. దేశం అంతా కరువు వచ్చింది, నేనేం చేయగలను? ఇప్పుడు మన దేశంలో నీళ్ళు లేవు అంటే మంత్రులు, ఆ యొక్క పార్లమెంటు మంత్రులు, రాజ్య మంత్రులు ఏమన్నారు తెలుసా? మేము దేవుళ్ళు, మా నీళ్ళు ఇవ్వటానికి అన్నారు వాళ్ళు. మీకు అర్థమవుతుందా? కానీ నీళ్ళు ఇచ్చే దేవుడి దగ్గరికి వెళ్ళాలని వాళ్ళు ఇంకా గ్రహించలేదు. దావీదు గ్రహించాడు. అందుకే దావీదు ఏమంటే దేవునికి ఇష్టమైనటువంటి వాడు. ఎందుకంటే దేవుని వెతికేవాడు, ప్రతి విషయంలో దేవుని దగ్గర అడిగేవాడు. కొన్ని విషయాలు పాపం తప్పయ్యాడు, కానీ ఎక్కువ బాగా మీరు ఆలోచించినట్లయితే డేవిడ్ ఇస్ ద వన్ హూ ఎంక్వైర్స్ అబౌట్ గాడ్ ఆల్వేస్. దేవుని దగ్గర విచారణ చేసేవాడంట. విచారణ చేయకపోతే ఎంత ముప్పు ఉంటుందో నాకు తెలుసు. విచారణ చేస్తే ఎంత ఆశీర్వాదం ఉంటుందో కూడా మనం ఈ లేఖనం ద్వారా నేర్చుకుంటాం. మరి దావీదు మరి మనం చేసుకున్నప్పుడు దేవుడు బయలుపరిచిన సత్యం ఏంటంటే, మరోసారి చదువుదామా? చూడండి. ఓకే, దావీదు కాలమున
3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో ఏం చేశారమ్మా? ఈలాగున మనవి చేశాను. అప్పుడు దేవుడు బయలుపరుస్తున్నాడు, ఏమయ్యా, గిబియోనీయులు మీరు హతం చేశారు. దావీదు అనొచ్చు, మేము ఎప్పుడు చేసామయ్యా? గిబియోనీయులు ఇప్పుడు వాళ్ళు ఏం జరిగిందంటే, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుంచి వచ్చేటప్పుడు యెహోషువ నాయకత్వంలో అనేక రాజ్యాలను జయించాడు. దేవుడు సెలవిచ్చాడు, ఈ యొక్క హమాస్ అంటే గాజాల హమాస్లు కాదు, బైబిల్ ప్రకారంగా వాళ్ళు దుర్మార్గులు, దేవుణ్ణి మరచినటువంటి వారు, దేవుని భయం లేనటువంటి వారు. కాబట్టి నేను అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆ దేశాన్ని మీరు 12 గోత్రాలు వారు పంచుకోండి అని సెలవిచ్చి మీరు పోరాడాలి. ఏమండి, ఏది మన నోటి దగ్గరికి వచ్చి అటుకేయవలసినట్టుగా, అమ్మ పిల్లకు పెట్టినట్లుగా, తల్లి కూతురు పెట్టిన కొడుకు పెట్టినట్లుగా పెట్టరు. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు పొందుకోవటానికి మనం పోరాడాలి. దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు సిద్ధపరిచాడు, వాటిని పొందుకోవటానికి మనం కొంచెం పోరాడాలి. రక్షణ ఇచ్చాడు దేవుడు, రక్షణలో కాపాడుకోవటానికి ప్రయాసపడమంటున్నాడు. ఆత్మీయ వరాలు దేవుడు సిద్ధపరిచాడు, వాటిని పొందుకోవటానికి దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో సమయం గడపాలి. ఆత్మారాలు మన ఇంట్లోకి వచ్చి, మన బెడ్ మీదకి వచ్చి, మన కిచెన్లోకి వచ్చి రావు. దేవుని సన్నిధిలో పోరాడాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు అద్భుతమైనవి. కాబట్టి అవి పొందుకుంటానికి ప్రయత్నం చేయాలి. అలా వచ్చేటప్పుడు మరి యెహోషువ మరి యాత్రలో ఆ యుద్ధాల్లో అపజయం పొందకుండా వచ్చారు. ఒకసారి ఆయని పట్టణంలో అపజయం పొందారు. దాని కారణం ఏంటి తెలుసుకుని దాని పరిష్కారం పొందుకున్నారు. తర్వాత ఈ సత్యమంతా, ఈ యొక్క దేవుడి కార్యాలు విన్నటువంటి ప్రజలు భయపడిపోయి, ఈ గిబియోనీలు అని వారు ఆ పొరుగువారే, కానీ వాళ్ళు ఏమన్నారంటే, జోషువ ఈ ప్రాంతం వారు అనుకుంటే మనల్ని ఎలాగో చంపేస్తాడు, ఈ ప్రజలు దేవుడు యుద్ధం చేస్తున్నాడు వారి తరపున అని వారు కొంచెము మోసముతో నటన చేశారు. అయ్యా, మేము ఎంతో దూరం నుంచి వస్తున్నాము, మా వస్త్రాలు వేసుకున్నప్పుడు కొత్తవే, ఇప్పుడు చూడండి చిరిగిపోయినాయి, నలిగిపోయినాయి. మేము తీసుకున్నప్పుడు మా ఆహారము వేడివేడిగా ఉంది, ఇప్పుడు వస్తే చల్లారిపోయింది, చూడండి అది ఎండలో ఎండిపోయినట్టుగా అయిపోయి ఎన్ని చూపించేదానికి పాపం ఆ ఇశ్రాయేల్ ప్రజలు నమ్మేశారు. ఏమండి, నమ్మేసి వాళ్ళతో ఒక నిబంధన చేసుకున్నారు. ఆ నిబంధన ఏంటంటే, మేము మిమ్మల్ని చంపము. మీకు తెలుసా, నోటంట మాట వచ్చిందంటే ఇంతే సంగతులు. అందుకనే కాలు జారినా తీసుకోవచ్చు, కానీ ఏంటండి నోరు జారితే తీసుకోలేమంట. అంటే అది వెళ్ళిపోయింది. ఇంకా కాలు జారితే మనలో ఉంది, కానీ మళ్ళీ కాలు లాక్కుంటాం, కానీ నోట్ల నుంచి వెళ్ళిన మాట వెళ్ళిందంటే అది ఇంతే సంగతులు. అందుకని నీ నోటంట వచ్చే మాట ద్వారా, ప్రసంగి అంటాడు కదా, నీ నోటి వలన నీ దేహానికి శిక్ష పొందనీయకమంటున్నాడు. సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ వాట్ వీ హ్యావ్ టు స్పీక్. ఏం మాట్లాడాలో అనేది బాగా ఆలోచించాలి. లోకస్తులు ఏం ఆలోచించకుండా మాట్లాడతారు, కానీ వాళ్ళకి మనకి ప్రత్యేకత ఏంటంటే, మాట్లాడే ముందు బిఫోర్ యూ స్పీక్ వన్స్ యూ హ్యావ్ టు థింక్ ట్వైస్ అంటారు. మనం మాట్లాడే ముందు అంటారు 2 సార్లు మనము ఆలోచించాలంట. 4 ఉంది కదని అండి, ఒక ఆయన అంటాడు, 4 కానీ ఎముకలు ఉన్నట్లయితే ఏమైపోయినంటేపటికి పటపట ఇరిగిపోయినంట. అంతేనా? 4 ఎముక లేదు, ఉందా? లేదు, ఉంటే ఇరిగిపోయినప్పటికీ. ఎందుకంటే 4 ఎట్లా మాట్లాడి తిరిగిపోతూ ఉంటుంది. అందుకనే ఈ నాలుక చాలా ప్రమాదకరమైంది అంటున్నాడు. మరి దేవుడు ఎందుకు ఈ ప్రమాదకర నాలుక మన నోట్లో పెట్టాడంటే, అందులో జీవం ఉంది, దాన్ని ఉపయోగించుకుంటే ఆశీర్వాదమే. కానీ ఆ జీవాన్ని ఉపయోగించుకోకపోతే అది శాపాన్ని కలుగు చేస్తుంది. అందుకనే దేవుడిచ్చినటువంటి జీవితము చాలా విలువైంది. కాబట్టి ఈ నాలుకను మనం ఎట్లా వాడుకుంటున్నామో తెలుసుకోవాలని గ్రహిస్తున్నాం. కాబట్టి ఈ లోకంలో సాతానుడు, చాలామందిని సాతానుడు అంటే ఏమనుకుంటారంటే, నల్ల డ్రెస్ వేసుకుని, ఎర్ర కొమ్ములు పెట్టుకుని, తెల్ల పళ్ళు వేసుకుని, కూరలు వేసుకుని వస్తాడు అనుకుని సినిమాల్లో చూసినట్లుగా, టీవీలో చూసినట్లుగా సాతాను ఊహించుకుంటూ ఉంటారు. కానీ సాతాను గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఎలా వస్తాడండి సాతానుడు? సినిమాల్లో, టీవీలో, సీరియల్ చూసినట్టు రాడు. ఎలాగొస్తాడు? వెలుగు దూత వేషం వేసుకుని వస్తాడంట, చాలా ఫ్రెండ్లీగా. ఏమండి, ఈ గిబియోనీలు ఎంత నటన చేశారంటే పాపం యెహోషువ ప్రజలందరూ కూడా, మీరు చదవండి యెహోషువ గ్రంథం 9వ అధ్యాయము 14వ వచనంలో. ఎందుకు ఈ యొక్క యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు ఏమండి దారి పొడుగున దేవుని యొక్క ఆలోచనలు తీసుకుని ఇక్కడ ఎందుకు మోసపోయారో ఒకసారి మనకు అర్థమవుతుంది. 14వ వచనం. ఇశ్రాయేలీయులు
యెహోవా చేత, ఆ మాట గమనించండి, ఏం పొందలేదంట? సెలవు పొందకయే ఆహారంలో కొంత పుచ్చుకొనగా. ఆగుదాము ఏమండి. ఏశావు మంచి ఆకలి మీద ఉన్నాడు. యాకోబు ఎక్కడ నేర్చుకున్నాడు? మంచి కుకింగ్ నేర్చుకున్నాడు కదా. ఆడోళ్ళే వంటకారులు అనుకుంటే కొంతమంది మగోళ్ళు చేస్తే అద్భుతంగా ఉంటుంది. కాబట్టి యాకోబు అమ్మ దగ్గర నుండి బాగా వంట నేర్చుకున్నట్టుకున్నాడు. చిక్కుడుకాయలను కూరని వేట మాసాలుగా తయారు చేశాడంటండి. అసలు ఆకలి మీద ఉన్నాడేమో. ఏశావు అంటాడు, అరే తమ్ముడు ఆకలి అయిపోతుందిరా, అన్నం పెట్టమంటాడు. అబ్బాయి ఊరికనే పెడతాను నేను అంటున్నాడు. ఆయన ఏమో అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాడు. ఈయన అవకాశాన్ని దాసుడు అయిపోతున్నాడు. అదేంటంటే నీ యొక్క జ్యేష్ఠత్వం నాకు అమ్మేయమంటున్నాడు. అటు పెద్దోడే కదా, కొన్ని క్షణాలైనా పెద్దోడే, అది నాకు కావాలంటాడు. సాధారణ పిల్లలు ఎదిగేటప్పుడు వాళ్ళు కొలుసుకుంటూ ఉంటారు, నేను ఎదిగాను అనుకుంటూ ఉంటారు. అలాగే యాకోబుకి జ్యేష్ఠత్వం కొరకు తంటాలు పడుతూ ఉండేవాడు మొదటి నుంచి కూడా. అసలు కడుపులోని పోరాటం ప్రారంభమైందని మనకు తెలుసు. మనకు అర్థం కాదు కొన్ని విషయాలు, కానీ దేవుడు శ్రేష్టంగా ఆల్ ద సీక్రెట్స్ హ్యాస్ రిటర్న్ అని మనం ధ్యానించినట్లయితే పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు. సరే, జ్యేష్ఠత్వం అంటే ఆయన అన్నాడు, ఆకలితో చచ్చిపోతున్నాను రే బాబు, జ్యేష్ఠత్వం నాకేం చేస్తా, తీసుకో అన్నాడంట. ఏమన్నాడు? తీసుకో. అంత అయిపోయింది. ఎప్పుడైనా నోటంటే మాట వచ్చిందో అది ఎక్కడికి వెళ్ళిపోయింది? యాకోబు నెత్తికేది వెళ్ళిపోయింది. ఏమండి, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే యాకోబు మోసగాడు అంటున్నాం. కానీ మోసగాడు ఏమండి, మరి ఈ లోకంలో మోసం ఉంటుంది, కానీ మోసపోకుండా చూసుకోవాల్సిన పని మన మీద ఉంది కదా. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే వేషం వేసుకొచ్చి చాలా మరి దూరదేశం నుంచి వచ్చాము, మమ్మల్ని ఏం చేయొద్దని బతుకులాడితే వాళ్ళు ఏం చేశారంట? అసలు దేవుణ్ణి అడగలేదంట వాళ్ళు. ప్రభా మరి వీళ్ళు చెప్పే మాటలు నిజమేనా కాదా అని ఆలోచన లేదంట. అందుకని దేవుని బిడ్డలో దేవుని యొక్క ఆత్మ పొందుకుంటే విచక్షణ జ్ఞానం ఉంటుందంట, డిజైనింగ్ స్పిరిట్ ఉంటుంది. అప్పుడు మంచి చెడు తెలుస్తుంది. చాలాసార్లు మనం దేవుణ్ణి అడగకపోతే ఏం చేస్తామంటే మనం తోసిని చేసేస్తూ ఉంటాం, మనకు ఆలోచనకు వస్తే అదే చేస్తూ ఉంటాం. కాబట్టి ఇది ఎంతవరకు దారి తీసిందంటే వాళ్ళు తీర చూస్తే అక్కడోళ్ళే, ఎక్కడి నుంచో రాలేదు వాళ్ళు, కానీ ప్రాణ భయంతో వాళ్ళతో నిబంధన చేయించుకున్నారు. ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే మామూలు వాళ్ళు కాదు, వీళ్ళు దేవుడి మీద ఒట్టేస్తారు. మీకు తెలుసు కదా, ఈ లోకంలో ఒట్టేశారంటే నమ్మేస్తాం మనం కదా. తాగుబోతు అంటాడు, ఏమండి మొట్టమొదటిసారి భార్య నమ్మేస్తుంది, నీ మీద ఒట్టమ్మా ఇక నేను తాగనంటే, అమ్మా నా మీద ఒట్టేసాడు, ఇంకా నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు ఇక తాగడంట అనుకుంటుంది. మళ్ళీ తాగొచ్చినప్పుడు అంటాడు మా అమ్మ మీద ఒట్టు అంటాడు, వీళ్ళ అమ్మ మీద కూడా ఒట్టేస్తూ ఉంటాడు. మోసగాళ్ళు దేన్నైనా ఉపయోగించుకుంటారు. కాబట్టి వీళ్ళు ఆ విధంగా మోసంగా వచ్చి ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే మోసం చేశారు. వాళ్ళు ఎందుకు మోసపోయారంటే 14 వచనం తేటగా చెప్తుంది, వారు యెహోవా చేత సెలవు పొందకయే, వితౌట్ పర్మిషన్ ఆఫ్ గాడ్ దే స్టార్టెడ్ ఈటింగ్. ఏమండి, ఏశావు యాకోబు అన్నం తిన్నాక ఏమైపోయింది? బైబిల్ చెప్తుంది, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం అమ్ముకున్న ఏశావులాగా మీరు ఉండొద్దు అంటున్నాడు. జస్ట్ ఫర్ వన్ థింగ్, డోంట్ సెల్ అవుట్ యువర్ వాల్యుబుల్ లైఫ్. ఒక దాని కొరకు నీ జీవితాన్ని అమ్మేసుకోవద్దు. అది ఏదైనా కావచ్చు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపడ్డం, ఈ తండ్రి వలన పుట్టినవి కాదు. ఈ లోకస్తులకి ఈ సంగతి తెలియదు, కానీ సంఘములో దేవుని సందుకు వచ్చి దేవుని ఆరాధించి మీరు నేను మనం ఎరుగుదము. ఈ లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ, శరీరాశ, జీవపడ్డము, ఇది తండ్రి వలన పుట్టింది కాదు. ఇట్స్ నాట్ బిలాంగ్ టు గాడ్, ఇట్ బిలాంగ్ టు ద వరల్డ్. కాబట్టి మీరు లోకంలో ఉన్నారు కానీ లోక సంబంధులు మీరు కాదు. దో యు ఆర్ ఇన్ ద వరల్డ్, యు ఆర్ నాట్ బిలాంగింగ్ టు ద వరల్డ్. మీరు లోక సంబంధులు కాదు, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. కాబట్టి ఈ రీతిగా వారిని భ్రమపరిచి, ఏమండి ఈ సంతోషంతో అసలు ఆకలి మీద ఉన్నారేమో వాళ్ళు తెచ్చిన భోజనం కూడా వాళ్ళు తెచ్చారు. అయ్యా భోజనం ఎండిపోయింది అన్నా సరే ఆ భోజనం తినేశారంట. ఆ తిన్న తర్వాత ఏమైపోయారు? వాళ్ళు దాసులు అయిపోయారు. ఇంకో మాట చెప్పాలంటే వారితో ఒక నిబంధన చేశారు. మాట వింటున్నారా? మన నోటంటూ వచ్చిన మాట చాలా శక్తి కలిగిందని మనం అర్థం చేసుకోవాలి. సమయం లేదు కానీ పేతురు పత్రికలో అంటాడు, నీ నోటిలో జీవం మరణం కూడా ఉంది, నీ నాలుకలో జీవం మరణం ఉంది. కాబట్టి నువ్వు జీవింపజేయాలనుకుంటే జీవించవచ్చు, చంపాలనుకుంటే చంపవచ్చు. ఇట్ ఈస్ అప్ టు యూ. నువ్వు జీవింపజేస్తే నువ్వు జీవిస్తావు. ఇఫ్ యూ బ్లెస్ యూ విల్ గెట్ ద బ్లెస్సింగ్, ఇఫ్ యూ కర్స్ యూ విల్ గెట్ ద కర్సింగ్. మానవుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను, వాట్ ఎవర్ యూ సో యూ విల్ రీప్. కాబట్టి నువ్వు జీవం పొందుకుంటావా, ఆశీర్వాదం పొందుకోవాలనుకుంటున్నావా, నీవు జీవాన్ని ఆశీర్వాదాన్ని పలుకు.
లేదు మరణం కావాలనుకుంటావా, శాపాన్ని పలుకు. అందుకని దేవుని బిడ్డలైన వారు ఎవ్వరు కూడా చెడును పాతి పెట్టాలి. యూ షుడ్ బరీ ద బ్యాడ్ థింగ్. విచిత్రం ఏంటంటే లోకంలో కంటే సంఘంలో వచ్చినటువంటి వాళ్ళు చెడుని ఎక్కువగా విస్తరింపజేస్తూ ఉంటారు. శుభవార్త చెప్పండి నాయన అని దేవుడు సెలవిస్తే దేవుడే ఉన్నాడు, మీరు నా శిష్యులు అయితే గో అండ్ ప్రీచ్ ద గాస్పుల్. కానీ మన సువార్త చెప్పే బదులుగా చెప్తున్నాము. అసలు ఆలోచించండి, సువార్త చెప్తే ఈ చర్చిలో ఎన్ని ఆరాధనలు ఉండాలి, ఇంకా ఎన్ని ఉండొచ్చు? ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు సువార్త చెప్పుంటే, మీకు తెలుసు కదా సువార్తలు ఏముందండి, ఏం లేదు. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ఏమండి సువార్తలు ఎన్నంటే సాధారణ 4 అని చెప్తారు కదా, అయ్యారు అంతేనా, ఎక్కడంటే అదే చెప్తారు. కానీ ఒక ఆయన అన్నాడంట 5వ సువార్త అన్నాడంట. 5వ సువార్త ఎవరంటే నేనే. ఎందుకంటే 4 సువార్తలు ఎవరు చదవరు, చదివేది 5వ సువార్త నన్నే. కాబట్టి ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు క్రీస్తు కొరకు సువార్తగా మారితే సంఘాల్లో ఆరాధనలు విపరీతంగా పెరుగుతాయి, ఉద్యమం కూడా వస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే చెడును పాతిపెట్టే బదులుగా చెడును మనం ఏం చేస్తాం తెలుసా, దానికి రంగులేసి గొప్పగా చూపిస్తూ ఉంటాం. అదే జరుగుతుంది. దానివల్ల సమస్యలు, బికాస్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్స్. అందుకని చెడును పాతిపెట్టేయాలంట. వీళ్ళు చేసిన పని ఏంటంటే నిబంధన చేసేసారు, మాట ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా, మనం జీవం గల దేవుని నామములో నిబంధన చేశాం. చూడండి తర్వాత వాక్యం కూడా చూడండి, జోషువ చాప్టర్ 9:15 ఆన్వర్డ్స్. త్వరగా యెహోషువ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతుకనిచ్చుటకు వారితో నిబంధన చేశాను, మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణం చేశారు. దేవుని ప్రజలందరూ, నాయకుడు ప్రజలందరూ కూడా ఏం చేశారంట, ఆ గిబియోనీయులతో నిబంధన చేశారు. ఏంటి, మేము మిమ్మల్ని చంపము. అర్థమవుతుందా? ఇప్పుడు దావీదు కాలానికి ఈ యొక్క నిబంధన చేసిన కాలానికి చాలా తేడా ఉంది, ఏమండి. ప్లస్ బైబిల్ ఏం చెప్తుందంటే వాళ్ళు ఇజ్రాయేలు సంబంధులు కారు. దేవుడు ఏమన్నాడంటే సౌలు అతని ఇంటి వారు నరహంతకులై గిబియోనీయులు చంపారు కాబట్టి ఈ తెగులు వచ్చింది అన్నాడు. అప్పుడు దావీదు అనొచ్చు, ప్రభా ఎప్పుడో సౌలు చేసిన పనికి ఇప్పుడున్న నా ప్రజలు నేను ఎందుకు మేము బాధపడాలి అని ప్రశ్న వేయచ్చు కదా. కానీ దేవుని దగ్గర ప్రశ్న వేయటానికి లేదు. వాట్ ఎవర్ గాడ్ ఆస్క్ యూ హ్యావ్ టు ఆన్సర్. అదే కాబట్టి మన రీజనింగ్ కాజింగ్ దేవుడి దగ్గర పనిచేయదు. కాబట్టి దావీదు తెలుసుకుని ఏం చేశాడు, తర్వాత చదవండి 3వ వచనము, 2వ సమూయేలు గ్రంథము 3వ వచనం, 2-3 చదవండి. రాజుకు దావీదు గిబియోనీయులను పిలువనంపి నేను మీకేమి చేయగోరుదును, యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయుదునని వారిని అడుగగా. ఇక్కడ ఒక మాట ఆలోచిద్దాం. దేవుడు చెప్పాడు ఇది కరువు ఎందుకు వచ్చిందంటే సౌలు ఇంటి వారు నరహంతకులని చెప్తూ ఉన్నాడు. చెప్పి దాని ద్వారా ఈ కరువు వచ్చింది అన్నప్పుడు దావీదు చాలా ప్రశ్నలు వేసుకోవచ్చు. సౌలు ఎప్పుడు వాడు, మరి సౌలు చంపిన దానికి నేను ఎందుకు బాధ్యుడు, సౌలు ఎందుకు చంపాడంటే యూదులను ఇజ్రాయేలు ప్రజలను సంతోషపరచడానికని గిబియోనులను చంపాను అంటున్నాడు. దేవుడికి ఆ కారణం నచ్చలేదు. మనం కొన్ని కారణాలు చెప్తాం. గాడ్ మే నాట్ లైక్ ఆల్ ద రీజన్స్. కాబట్టి దేవుడికి ఇష్టమైన విధంగా మనం ఉండాలి, కానీ మనకి ఇష్టం విధంగా దేవుడిని మార్చుకోవటానికి అవకాశము లేదు. వాక్యాన్ని కూడా మనకి ఇష్టమైనట్లుగా మార్చుకోవటానికి లేదు. వాక్యానుసారంగా మనం మారాలి. కాబట్టి ఇక్కడ మరి ఎందుకు ఈ తెగులు అంటే ఎప్పటిదో, కానీ దావీదు రీజనబుల్గా అడిగితే ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు ఎందుకని అడగటానికి కారణం లేదు. దేవుడు చెప్పిన దానికి విధేయించటమే దావీదు యొక్క పని. కాబట్టి గిబియోనులు పిలిపించాడంట. పిలిపించి అయ్యా మీరు దేవుని స్వాస్థ్యమును దీవించాలి. ఏమండి, దేవుడు దీవిస్తాడా, మనుషులు దీవిస్తాడా? అంతేనా? అందరు కొంతమంది 3 రకాలుగా ఉన్నారు ఇక్కడ. కొంతమంది ఏమో దేవుడే దీవిస్తాడు, కొంతమంది ఏమో అన్నట్టుగా ఆలోచిస్తున్నారు, కొంతమంది అయోమయంగా ఉన్నారు. మీకు అర్థమైంది అసలు దీవించేది ఎవరు? అబ్బా, అందరు ఏకంగా ఏకకంఠంతో చెప్పేశారు. మరి దావీదేంటి పిచ్చోళ్ళలాగా అడుగుతున్నాడు? ఏమంటున్నాడు చూడండి, ఆ వాక్యం చదవండి మళ్ళీ. రాజుకు దావీదు
నేను మీకేం చేయకూడదును. ఇక్కడ ఎవరంట? యెహోవా స్వాస్థ్యము అంటే ఎవరన్నమాట? దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు యెహోవా స్వాస్థ్యం, సంఘము యెహోవా స్వాస్థ్యం. యు ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని స్వాస్థ్యము నీవు. కాబట్టి దేవుని స్వాస్థ్యమును చదవండి. మీరు దీవించినట్లు. మనమేమో దేవుడే దీవిస్తాడని చెప్తున్నాం. ఇక్కడ దావీదు అన్నాడు, మీరు దేవుని స్వాస్థ్యాన్ని దీవించినట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తం చేదును అంటున్నాడు. ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు దేవుని దయ కావాలి, ఇప్పుడు వచ్చారు దారిలోకి మీరు. దేవుని దయ కావాలి, మనుషుల దయ కూడా కావాలి. ఇప్పుడు యేసుప్రభు గురించి రాయబడ్డది కదా, ఆయన బాల్యంలో దేవుని దయలో మనుషుల దయలో కూడా వర్ధిల్లాడని ఉంది. కాబట్టి మనుషులతో మనకేం పని అనుకుంటే చాలా ప్రమాదం. మన మధ్య మనం జీవించేదే మనుషుల మధ్య. అందుకని దేవుని దయ కావాలి, మనుషుల దయ కూడా కావాలి. కాబట్టి లోకంలో రకరకాలుగా ఉంటారు. ఇప్పుడు పై వాక్యంలో ఏముందంటే, సౌలు ఇంటి వారు ఎవరంటే వారు నరహంతకులు అని ఉంది. నరహంతకులు అంటే అర్థం ఏంటి? మనుషులు చంపేవాళ్ళు. సాధారణ మనుషులు చంపేవాళ్ళు ఎవరు? రాక్షసులు. కానీ ఇప్పుడు సౌలు ఇంటి వారి గురించి ఏం సాక్ష్యం చెప్తుంది బైబిలు? నరహంతకులు. ఇప్పుడు ఒక ఆయన మినిస్టర్ అయ్యాడు అనుకోండి, ఆ ఇంటి వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? కాలర్ ఎగరేసి తిరుగుతూ ఉంటారు. మా డాడీ ఎమ్మెల్యే లేదా మినిస్టర్, మామూలు మినిస్టర్ కాదు, హోమ్ మినిస్టర్ అని చెప్పుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళు ఎన్ని ఘోరాలైనా చేస్తారు. ఎందుకంటే అధికారంతో కప్పుపుచ్చుకోవాలని ప్రయత్నం చేస్తారు. సౌలు ఇంటి వారు బహుశా అలా ప్రవర్తించుంటారేమో. అందుకే దేవుడు ఆ మాట అక్కడ రాయించాడు. దేవుడు ఎప్పుడు తప్పు చెప్పడు, తప్పు రాయించడు. కాబట్టి నరహంతుకులైన సౌలు ఇంటి వారి ద్వారా వచ్చిన శిక్ష అంటున్నాడు. మరి సౌలు ఇంటి వారి నరహంతుకులు, మరి మనం ఎవరు? హు ఆర్ వి? ఇదేంటంటే పాస్టర్ గారు మమ్మల్ని ప్రశ్న వేస్తున్నారు మీరు. మేమెవరు అంటారేంటి? మనం ఎవరు అంటారేంటి? మన నరహంతకులమా? అబ్బాయి నేను ఎవరిని చంపలేదండి, నేను కత్తి పట్టుకోలేదు, పాయిజన్ ఇవ్వలేదు, లేకపోతే ఎవరిని చంపలేదు. చంపమా మనం? ఈర్ష్య ద్వేషాలతో ఏం చేస్తాం? ఉన్నది లేనిది కలిపి అతికిచ్చేస్తాం. అవునా కదా? ఇష్టమైంది అనుకోండి కుమ్మరించేస్తాం ప్రేమ. కష్టం వచ్చి నచ్చలేదనుకోండి పూసేస్తాం పేడ. అది మానవ యొక్క స్వభావం. ఇఫ్ యు లైక్, ఇష్టమైతే పెద్దమ్మ, లేదంటే దద్దమ్మ. ఇది మానవ స్వభావం. ఇఫ్ యు లైక్ యూ విల్ లైక్ సో మచ్, ఇఫ్ యూ డోంట్ లైక్ ఫినిష్, ముగించేసేయాలనుకుంటూ ఉంటారు. ఇది మానవ స్వభావం. కాబట్టి ఇలాంటి స్వభావం సమాజంలో ఉంటుంది, లోకంలో ఉంది. కానీ దేవుని సమాజంలో ఉండకూడదు. యూ హ్యావ్ టు లవ్ వన్ అనదర్. ఏంటి? దేవుడు ప్రేమయ్య ఉన్నాడని చెప్పుకుంటున్నాం మనం. అవునా ఏంటయ్య గారు? అంతేనా? దేవుడు ప్రేమయ్యుడని. ఆయన మారాడు కదా, ఆయన ప్రేమ మారదు. ఆయన ప్రేమ మారుంటే మనం అసలు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. అలాంటి ప్రేమ గల దేవుని ప్రజలమై ఉండి ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ ఏం చేస్తుందని కొరింథీ చెప్తుంది? ప్రేమ కప్పును. ఇట్ కవర్స్, నాట్ రివీల్స్. రైట్? ప్రేమ కప్పేది. అది వ్యక్తుల్లో ఉండాలి, దాంపత్యంలో ఉండాలి, కుటుంబంలో ఉండాలి, గృహంలో ఉండాలి. అందుకని నేను చూస్తూ ఉంటాను, మడికి గట్టు ఇంటికి గట్టు. అంతేనా? ఎవరు ఇంటి గుట్టును బయట పెట్టుకోరు. అలాగే మడికి గట్టు ఉంటేనే దానికి పంట ఫలిస్తుంది. అదేవిధంగా దేవుని ప్రజల్లో దేవుడిచ్చిన ప్రేమను కలిగి ఉంటే తప్ప దేవుని మనం మహిమపరచలేము. దేవుడు మనం చేసింది కాపాడి భద్రపరిచి పోషించి సజీవ లెక్కలో పెట్టింది. ఎందుకంటే యెషయా గ్రంథం 43:21 చూడండి. 43 ఐజయా 21. రైట్. నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఏంటంట? ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? చెడు వార్తలు వినటానికి, చెప్పడానికి, ప్రచారం చేయటానికి కాదు. మంచి వార్త, ద గుడ్ న్యూస్ విచ్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి రక్షించడానికి, ఆ సువార్తను చెప్పడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని మహిమపరచడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చక్కగా పాడుకున్నాం కదా, మీరందరూ భలే పాడేశారు. ఏంటి? నిన్నే నిజంగా కొలుతున్నారా? ఆలోచించండి. కొన్ని పాటలు ఉంటాయి అబద్ధాలు, పాడతాం నిజం కాదు. ఏంటి? మన మనసులో ఒకటి ఉంటుంది పెదాలతో. అందుకని దేవుడు అన్నాడు, మీరు పెదాలతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ మరి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. కొన్ని పాటలు సినిమా రాగాల్లో ఉన్నట్టుకుంటూ ఉంటాయి. బహుశా రాగం తప్పేమో నాకు తెలియదు కానీ
ఆ రాగాలు మనం మార్చలేము, అంతే కదా, ట్యూన్స్ మార్చలేము. కానీ ఆ పాట నాకు ఈ పాట వింటే ఒకసారి నేను ఫిబ్రవరిలో ఆరాధన సమయం ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉండేవాడిని, నడిపిస్తూ ఉండేవాడిని. అప్పుడు నడిపించినావని పాటేస్తూ ఉంటే ఆ హిందీ డైరెక్టర్ వచ్చి ఇది ఫిలిం సాంగ్ ఆఫ్ చేసేయమంటున్నాడు ఆయన. లేదయ్య బాబు, చాలా భక్తి కలిగిన పాట ఇది, మాసిలమ్మడి గారి భక్తుడు రాసేది పాట, అందరూ పాడుకుంటారు, నడిపించినావని అందరూ పాడతారు కదా. ఇప్పుడు కొత్త వాళ్ళకి రాకపోవచ్చు కానీ కొత్త వాళ్ళకి కొత్త పాటలు కావాలి. ఇప్పుడు పాత పాట నడిపించినావు అనేది అసలు నేను ఎత్తితే ఆ పాట ఎత్తేవాడిని. ఈ అందరు నవ్వుకునేవాళ్ళు, పాస్టర్ గారు ఇదే పాట పాడతారని. కానీ అది ఎంత భక్తితో మనం పాడుకుంటామో అంతలో ఎంత అర్థం ఉంది కదా అని అంటాడు. ఆఫ్ చేసి అన్నాడు, ఇది ఫిలిం సాంగ్ అంటున్నాడు. కాదయ్యా, ఇది క్రిస్టియన్ సాంగ్ అంటే ఆయన ఒప్పుకుంటలే. ఇది హిందీలో వచ్చి ఉంటుంది ఆ సాంగ్, మనకేం తెలుసు, హిందీ వాళ్ళు అక్కడ ఉన్నారు, మనం ఇక్కడ ఉన్నాం ఏమో. కాబట్టి ఆ భాష ఈ భాష తెలిసిన వాళ్ళు కొంచెం ఇబ్బంది ఉంటుంది. అందుకని భాషల్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అన్ని భాషలు రావటం కూడా అర్థం చేసుకుంటే కష్టమే. కాబట్టి మొన్న మేము ఢిల్లీకి వెళ్ళినప్పుడు మన సహోదరుడు ఫ్యామిలీ అక్కడ ఉన్నారు. ఏదో మాట చెప్తే, పాస్టర్ తెలుగులో ఇది చాలా చెడ్డ అర్థం అన్నాడు. అసలు ఏదో నేను అడగలేదు అనుకోండి, చెడ్డదన్నప్పుడు మనకెందుకు, వదిలేసాం. కాబట్టి ఇక్కడ దేవుని కొరకు నించుకున్న ప్రజలు, ఇక్కడ సాతాను సంబంధం అపవాద సంబంధమైన ప్రజల చేత వారు ప్రాణభయంతో వారు వీళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసపోయారు. అయితే ఆ నిబంధన అనేది దేవుడు మాత్రం కొట్టేయట్లే. మనుషులు మాట ఇచ్చి మాట తప్పొచ్చు, కానీ దేవుడు మానవుడు కాదు మాట తప్పటానికని బైబిల్ ఇచ్చాడు. గాడ్ ఈజ్ నాట్ ఎ మ్యాన్ టు టెల్ ఏ లై. అబద్ధం చెప్పడానికి దేవుడు మనుషుడు కాదు. కాబట్టి వీరు జీవం గల దేవుని నామములో ప్రమాణం చేశారు కాబట్టి ఆ ప్రమాణం అట్లా ఉండవలసిందే. కానీ సౌలు ఆ ప్రమాణాన్ని తప్పిపోయాడు. వింటున్నారా? మరి మనం కూడా, మీరందరూ కూడా దేవుని నమ్మిన వాళ్ళే. హల్లెలూయా, చాలా సంతోషం. కొంతమంది దేవునికి లోబడి బాప్టిజం కూడా తీసుకున్నారు. హల్లెలూయా చెప్తారా? తీసుకున్న వాళ్ళు మాత్రం చెప్పండి. తీసుకెళ్ళిన వాళ్ళు ఎలా చెప్తారు? బాప్టిజమా, అప్పుడేనా? ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఎంతమంది బాప్టిజం తీసుకోలేదు? చేతులు ఇచ్చి చూపించగలరా? తీసుకోలేనివాడు, బాప్టిజం తీసుకునేవాళ్ళు. ఓకే, కొంతమంది ఎందుకు వచ్చారో గొడవ అన్నట్టుగా కామ్గా చూస్తున్నారు. మీరు నాకు చేయి చూపని దేవుడు మీ హృదయాన్ని చూస్తాడు. ఓకే, రైట్. మరి చాలామంది చేయెత్తుతున్నారంటే అర్థం ఏంటంటే మీరు దేవుడు నమ్మారు కానీ పూర్తిగా నమ్మలేదు. అర్థమవుతుందా? మీరు నా మీద కోపం రావచ్చు, ఏంటి పాస్టర్ గారు ఇట్లా వాక్యం చెప్పమంటే మేము నమ్మలేదని చెప్తున్నాం. నమ్మపోతే ఎందుకు వస్తామండి ఇక్కడికి? నమ్మాం కాబట్టి వచ్చామనొచ్చు మీరు. అంత గట్టిగా సమాధానం చెప్పినా నేను గట్టిగా సమాధానం చెప్తానంటే ఎవరు ఆర్డర్, వీళ్ళు నమ్మలేదు. ఎందుకంటే నమ్మిన వాళ్ళు ఏం చేయాలి? బాప్టిజం తీసుకోవాలి. నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడతాడు. కాబట్టి రక్షణ కావాలని ఆశపడినటువంటి వాళ్ళు ఏం చేయాలి? వెంటనే విధేయించాలి. బాప్టిజం తీసుకోవట్లేదంటే విధేయించడానికి మీకు చాలా ప్రశ్నలు, అనుమానాలు. ఏమో 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 మీకు తెలుసు కదా. నమ్మని వాళ్ళకి వచ్చే ఆ జవాబు ఏంటి తెలుసు? ఏమో, ఎవరో తెలుసు. బాప్టిజం తీసుకుని నేను సినిమాలు చూస్తానేమో, బాప్టిజం తీసుకుని మళ్ళీ పాపం చేస్తానేమో, ఏమో అన్నదానికి కాలం గడిపేస్తూ లోబడట్లేదు. కాబట్టి ఇలా లోబడినప్పుడు దేవుడు ఎట్లా ఆశీర్వాదాలు మనం పొందుకోగలం ఆలోచించండి. కాబట్టి ప్రేమించండి వాళ్ళారా. ఎందుకు ఇక్కడ ఈ విషయం చెప్తున్నాను నేను? ఎక్కడున్నాం అయ్య గారు? పాపం మీ సంఘాన్ని గురించి ఆలోచిస్తున్నట్టుకున్నారు మీరు. పాపం అక్కడ సంఘం ఏమైపోయింది? కాపర్లకి ఎప్పుడు ఆలోచనలు ఉంటాయి, గొర్రెలు ఏమైపోయినాయో ఆ వచ్చిన ఆయన వాక్యం చెప్తున్నాడు పెద్దానికి అప్పి ఇట్లా ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ ఎక్కడున్నాం మనం? అయ్యా అక్కడే ఉన్నారు. ఇంకా నేను ముందుకెళ్ళాను కొంచెం, ఎందుకంటే వీరు దేవుని ప్రజలతో నిబంధన చేసుకున్నారు. కాబట్టి నిబంధన తప్పకూడదు. కానీ సౌలు ఏం చేశాడు? తప్పాడు. కానీ మనకి హ్యూమన్లీ చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఎప్పుడో యెహోషువ చేసిన నిబంధనకి ఇప్పటికి ఏమైనా సంబంధం ఉంటుందా అనుకుంటాం మనం కదా. ఎప్పుడో చేశారు వాళ్ళు. చాలాసార్లు ఎప్పుడో పెళ్లి చేసుకున్నాం, అప్పుడేదో అన్నాంలే. కోర్టుకి వెళ్ళారంట విడాకులకి. జడ్జి అడుగుతుంటే, ఏమయ్యా మీ చర్చిలో మీ క్రిస్టియన్స్ మరి నిబంధన చేసుకుంటారు కదా, మన నిబంధన చేసుకున్నప్పుడు నువ్వు ఇలా చెప్పావు కదంటే, నేను చెప్పలేదండి, మా పాస్టర్ గారు చెప్పించి అందుకే నేను చెప్పానండి అంటున్నానంట. అంటే నా మనసులోని చెప్పలేదు, ఆయన ఏదో పాస్టర్ చెప్పాడు కాబట్టి పెళ్ళి అవ్వాలి కాబట్టి చెప్పేశాను అన్నంట. అది కుదరదు. ఏమంటే చాలాసార్లు చాలామంది ఈ రీతిగా ఆలోచిస్తూ ఉంటారు. నిబంధన అంటే నిబంధనే. నీ నోటంట నీకు జీవం ఉంది, నీ నోటంట వచ్చే ప్రతి మాటకు లెక్క ఉంది. దేర్ ఇస్ అకౌంటబుల్ ఫర్ ఎవ్రీ వర్డ్. హల్లెలూయా. కాబట్టి ఆ భయముతో దేవుని మనం జీవించాలి. గమనించినట్లయితే ప్రియులారా, మనం చాలాసార్లు మనము నరహంతకులు కాకపోయినా
మన చూపు, మాట, ప్రవర్తన, ఈర్ష్య, ద్వేషాల చేత ఇతరులని చాలా బాధిస్తూ ఉంటాం. అది దేవుడు చూస్తాడు. మన దృష్టిలో అది పెద్ద తప్పు కాకపోవచ్చు, ఏదో మాట అన్నానులే అనుకుంటాం. కానీ ఆ మాట గుండెలు చీల్చేదైతే, ఆ క్రియ బాధ పెట్టేదైతే, దాని విషయంలో ఎప్పుడైనా మనం పశ్చాత్తాపడ్డామా? ఇప్పుడు దావీదు ఏ కాలానికి వచ్చాడంటే పశ్చాత్తాప కాలానికి వచ్చాడు. ఏదో ఎవరి ద్వారానూ జరిగింది, కానీ ఇప్పుడు బాధపడుతున్నాం మనం. ఈ బాధ నుంచి విముక్తి పొందాలంటే దేవుని దగ్గరికి వచ్చి అడిగాడు. దేవుడికి కారణం చెప్పాడు. వారు పిలిపించి ఇప్పుడేమంటే దేవుని స్వాస్థ్యము దీవించబడటానికి మేమేం చేయాలి అంటున్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? మనం దేవుని స్వాస్థ్యం, నీవు, నీ కుటుంబము, యువర్ ఫ్యామిలీ, ఎస్పెషల్లీ సంఘం, ఇట్స్ ఎ గాడ్స్ ప్రాపర్టీ. దేవుని సంఘం దీవించబడాలంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలి, క్షమించుకోవాలి, సహించుకోవాలి. ఇదంతా దేవుని ఆత్మ నేర్పించే అద్భుతమైనటువంటి సత్యాలు. ఇది మనం ఇందులో ఏది తక్కువైనా దేవుని చిత్తం మనము చేయలేము. ప్రేమ లేకపోయినా కష్టమే, క్షమించలేకపోయినా కష్టమే, సహించలేకపోయినా కష్టమే. ఇవి దేవుని బిడ్డల యొక్క లక్షణాలు. ఇవి లేకపోతే దేవునికి ఇష్టము కాలేము. కాబట్టి దావీదు ఆ యొక్క పరిహారం చేయటానికి అడిగాడు. వాళ్ళు అడిగినటువంటి విషయం ఏంటంటే, అయ్యా, సౌలు మా యొక్క నిబంధన మీరి మా అందరిని చంపించేశాడు, మా పూర్వీకుల్ని, కాబట్టి మాకు బాధగా ఉందంటే, అప్పుడు రాజు కాబట్టి న్యాయం చేయాలి కాబట్టి ఏమండి 8 మందిని అడిగారంట వాళ్ళు. అయితే యోనాతాను కొడుకుని నేను అప్పగించనని దావీదు అంటాడు. ఎందుకంటే అయ్యా ఓకే, వాళ్ళు అడిగింది అందరినీ, కానీ యోనాతాను కొడుకుని మాత్రం నేను అప్పగించను. ఎందుకంటే యోనాతానుతో నేను నిబంధన చేశాను. ఐ గేవ్ ద ప్రామిస్, నీ కుటుంబ సభ్యులు నేను కాపాడుతానని చెప్పాను. కాబట్టి యోనాతాను కూడా మిగిలిన వాళ్ళు 7గురిని అప్పగించారు. 7గురిని వాళ్ళు ఊరు తీసి చంపారు. తర్వాత వారందరు ఎముకలు తీసుకొచ్చి యెరూషలేములో పాతి పెట్టాక ఏం జరిగిందో 14 వచ్చి చెప్తుంది, చూడండి. సౌలు తండ్రియగు కీషు సమాధి యందు పాతిపెట్టిరి. రాజు ఎలాగూ చేసిన తరువాత దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించెను. వింటున్నారా దేవుని బిడ్డలారా? ఎప్పుడైతే పరిహారం జరిగిందో అప్పుడు మనవి అంగీకరించబడతాయి. నీ ప్రార్థనలు, మనం అనుకుంటున్నా దేవుడు నా ప్రార్థన ఆలకించాలని, కానీ కొన్నిసార్లు మన ప్రాబ్లం ఏంటంటే, ఏంటి దేవుడు ప్రార్థన ఆలకించట్లేదు, నెలలు అయిపోయినా సంవత్సరాలు అయిపోయినా నో ఆన్సర్ ఫ్రమ్ గాడ్, వై ఈజ్ దిస్, ఎందుకు అని అనుకుంటా ఉంటాం. కానీ పరిహారం ఏదో చెల్లించవలసి ఉంటుంది. ఏమండి, మనం ఏం చెల్లించగలం చెప్పండి? ఏమండి, పాత నిబంధనలు అంటాడు, వేలాది నదులంతా విస్తార తైలం నీకు ఇచ్చినా సరిపోద్దా? ఏమండి, విస్తార తైలం ఇస్తే దేవుడికి ఇష్టమవుతుందా? లేకపోతే నా కుమారుని ఫస్ట్ బాండ్ నీకు బలిగా ఇస్తే నువ్వు ఇష్టపడతావా? ఏంటి 51 కీర్తనలు దావీదు అంటాడు కదా, ఒకసారి చూడండి. అక్కడే ఉంటాడు, నువ్వు బలులను కోరువాడు కాదు. గాడ్ డజంట్ వాంట్ హ్యూమన్ సాక్రిఫైస్. బలు, ఆ యొక్క కానుకలు ఆయనకు అక్కర్లేదు. ఏం కావాలో చూద్దాం మనం. 16 వచ్చింది, నువ్వు బలిని కోరువాడు కాదు, కోరిని ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. దేవా, విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చేయవు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? ఇక్కడున్న పెద్దవారు, చిన్నవారు, స్త్రీలు, పురుషులు, కుమారులు, కుమార్తెలు, తమ్ముళ్ళు, చెల్లాయిలు ఎవరైతే ఉన్నారో, సంటిబిడ్డలు సైతము, వాళ్ళకి అర్థం కాదనుకోండి, మీరు చెప్తే వాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పుడు దేవుడు పరిహారం చేయాలి, దేవుడు మనల్ని అంగీకరించాలంటే ప్రాయశ్చిత్తము చేయాలి. దేవుని ప్రాయశ్చిత్తం మనం ఏం చేయగలం? వేలాది నదులంతా విస్తారు తైలం వద్ద, ఆయనకి బలులు అక్కర్లేదు. ఏం కావాలంట? విరిగి నలిగిన హృదయం. ఎందుకంటే మనకి ఎప్పుడైనా కన్నీళ్ళు వచ్చినాయా? కొంతమందికి ఎక్కువ వస్తాయి, కొంతమంది తక్కువ వస్తాయి. కొంతమంది ఊరికనే వచ్చేస్తాయి. అమ్మో, చీర కొనలేదు పండక్కి భర్త అనుకుంటే బకెట్లు నీళ్ళు నిండిపోతూ ఉంటాయి. అది వేరే సంగతి. అలాంటి కన్నీరుకి విలువ లేదు. కానీ బైబిల్ చెప్తుంది, పాపము నిమిత్తం పశ్చాత్తాపడి హృదయం పగులనంతగా కన్నీరు పెట్టినట్లయితే నీ కన్నీరు ఎక్కడ దాచిపడుతుందంట? బుడ్డిలో దాచిపడుతుందంట. నీ కన్నీరు బుడ్డ ఉందంటే అది ఏం వాటర్ అండి? అది హాస్పిటల్లో అమ్ముతారు కదా, డిస్టిల్ వాటరా అమ్మా? సిలైన్ వాటరా? సిలైన్ వాటర్ బాడీకి ఎక్కేస్తారమ్మా.
డిస్టిల్ వాటర్. ఓకే, చాలా కాస్ట్లీ కదా, అది విలువైంది కాదా? కాదా అంటే ప్యూర్ ఊరికి దొరికేస్తుంది. అయితే అది ఊరికి దొరకొచ్చాము, కానీ బుడ్డిలో దాచిన కన్నీరు మాత్రము ఊరికిన దొరకదు. నీ కన్నీరు చాలా విలువ ఉంది. దర్ ఇస్ వాల్యూ ఫర్ యువర్ టీయర్స్. అందుకని ఎప్పుడైతే హృదయం పగులుతుందో, అందుకని మన ఎందుకు మన దేశంలో ఇది పద్ధతి నేర్పించారు ఏంటి, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టమంటారు. దాని ఉద్దేశం ఏంటంటే కొబ్బరికాయ టప్పని పగిలినప్పుడు బళ్ళు నీళ్ళు వస్తాయి కదా, అట్లా మనిషి హృదయంగా జరిగితే దేవుడు వెంటనే మనిషిని అంగీకరిస్తాడు. అదే కదా దేవుడు అంటున్నాడు 51 కీర్తనలో, విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి. కానీ అలాంటి స్థితి జరగట్లేదు మనకి. ఏదైనా తప్పు జరిగిందనుకో మామూలే కదా అనుకుంటున్నాం మనం. ఏదైనా పాపం చేసినా మామూలే కదా, అందరూ చేయట్లేదా, నేను చేశాను అన్నట్టుగా అనుకుంటున్నాం. కానీ మనం ఇది తప్పు అని పరిశుద్ధాత్ముడు మనకి బోధించినప్పుడు, దాని విషయంలో పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, అంగీకరిస్తాడు. గాడ్ విల్ యాక్సెప్ట్ ఆల్ అవర్ థింగ్. మనము దేవునితో నిబంధన చేసామని, దేవుడు నిబంధన చేశాడని ఒక మాట చూపించి ముందుకెళ్తాను నేను. చూద్దామా? కీర్తనలు 89, 34, 37 వచనాలు చూద్దాం. రైట్. నా నిబంధన నేను రద్దుపరచను. దేవుడు ఎంతగా పర్టికులర్గా ఏమండి ఎప్పుడో నిబంధన యెహోషువ గిబెయోనులతో చేశాడు. తర్వాత సౌలేమో తన దేశ వాసుల కొరకు సంతోషంగా గిబెయోనులను చంపించాడు. మరి దేవుడు ఎందుకు పర్టికులర్గా 3 సంవత్సరాలు కరువును ఎందుకు అలా అనుమతించాడంటే ఆయన అంటున్నాడు, నా నిబంధన నేను రద్దుపరచను. ఐ విల్ నాట్ క్యాన్సల్ మై కమిట్మెంట్ ఆర్ మై కవనెంట్ ప్రామిస్. అండి వివాహం కూడా అలాంటిదే, అక్కడ పెళ్ళిలో ఉందా మా మాట, రైట్. అలాగే మనము దేవునికి నిబంధన చేయబడ్డాం. ఏమండి సంఘానికి ప్రభుకి సంబంధం ఏంటంటే ప్రభు పెండ్లి కుమారుడు, సంఘము పెండ్లి కుమార్తె. ఇది ఒక నిబంధన. ఏమండి ఇది చాలా మర్మంతో కూడిందని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ మర్మాన్ని మనం గ్రహించి, ఎందుకంటే ఆ దేవునితో ఉన్న సంబంధం, ఈ యొక్క హ్యూమన్ మ్యారేజ్ రిలేషన్ మనం అర్థం చేసుకుంటే అది అర్థం చేసుకుంటాం. అందుకనే మన కళ్ళ ముందు పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే నీవు దేవునితో సంబంధం, ముఖ్యంగా దేవుని నువ్వు అంగీకరించాలి, తర్వాత ఆయన అనుసరించాలి, తర్వాత ఆయనలాగా నువ్వు మారిపోవాలి. 3 దేవుడు కోరుకుంటున్నాడు మనలో. వింటున్నారు అందరూ, ఇక్కడ ఉన్నారా? తర్వాత 37వ వచనం, అదే కీర్తన 89, 37వ వచనం. దేవుడు ఎలాంటి నిబంధన చేశాడంట, నా పరిశుద్ధత తోడని నిబంధన చేశాడంట. అంటే దేవుని పరిశుద్ధత కంటే ఎక్కువ ఏమీ లేదు. సాధారణ మనుషులు ఏంటి, భార్య నీ మీద ఒట్టు, బిడ్డల మీద ఒట్టు, తల మీద ఒట్టు అంటాడు, నా తల మీద ఒట్టు అంటాడు. చివరికి ఫైనల్ ఎక్కడంటే దేవుడి మీద ఒట్టు అంటాడు. అది ఈజీ, ఎందుకంటే దేవుడు ఎలా కనపడ్డు వినపడ్డు అనుకుంటాడు. కానీ అది చాలా ప్రమాదం. అది దేవుడి మీద ఒట్టేయొద్దని దేవుడు చెప్తున్నాడు. ఏమండి, అవును మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతేగాని ఇంక మించిపోవద్దు. కానీ దేవుడు అన్నాడు నా పరిశుద్ధత తోడు. అంటే ఆయన పరిశుద్ధత ఎంత ప్రాముఖ్యమైందో దాన్ని మించి ఇంకొకటి లేదు. రైట్. చాలామంది పూజారులు ఎందుకు దేవుడు నమ్ముకుంటున్నారో తెలుసా? నాలాంటి మీలాంటి పాస్టర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి అసలు దేవుడు అంటే ఎలా ఉండాలంటే, దేవుడు అంటే దేవుళ్ళో ఏ చెడ్డ గుణం ఉండకూడదు. నో బ్యాడ్ థింగ్ షుడ్ బి ఇన్ ఎ గాడ్, దెన్ ఓన్లీ ఈజ్ ఎ గాడ్. చెడు లేని వాడి దేవుడు అవుతాడు. మరి యేసుప్రభు దేవుడు అంటే ఆయన నవ్వు ఊరుకున్నా అంట స్వామీజీ. తర్వాత వెళ్ళేటప్పుడు యేసుప్రభు దేవుడు అయ్యి అన్నాడంట, ఒప్పుకున్నాడు. ఎందుకంటే యేసుప్రభులో ఉన్న పరిశుద్ధత ఇంకెవరిలో కూడా లేదు. మరి సంఘాన్ని దేవుడు ఆ పరిశుద్ధత ఇస్తే దాన్ని కాపాడుకునే బాధ్యత మనది. మనం ఆ పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఎందుకని దేవుడు పరిశుద్ధత కంటే మించి ఇంకా ఆయన నిబంధన చేయలేడు. కాబట్టి అలాంటి దేవుని నామలో నిబంధన చేసినందుకు ఈ ప్రజలు తప్పిపోయినందుకు ఈ శిక్ష వచ్చిందని అర్థమవుతుంది. మన జీవితాల్లో కూడా యేసుప్రభు నమ్ముకున్నప్పుడు మనం నిబంధన చేసాం. యేసుప్రభు నా రక్షకుడు, జీవిస్తే క్రీస్తు కొరకే జీవిస్తాం, సావైతే లాభం అన్నట్టుగా పౌలు గారు చెప్పినట్టు మనం చెప్పేస్తాం. కానీ పౌలు గారిలో మనం జీవించలేకపోతాం. ఆయన అంటాడు నేను యేసుని వెంబడించినట్లు మీరు నన్ను వెంబడించమంటాడు. కానీ మనం అలా చెప్పగలమా? మీరు యేసుని వెంబడించని చెప్పగలం, అంతమట్టుకే మనకు తెలుసు. ఎందుకంటే మనం ఆయనలాగా ఉండలేకపోతున్నాం. అలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన అంగీకరించి, ఆయన అనుసరించి ఆయనలాగా. ఎందుకంటే ఫిలిప్పీ 2:5 ఉంది కదా, మీకు ఎలాంటి మనసు కావాలి? వాట్ కైండ్ ఆఫ్ మైండ్ యూ నీడ్, వాట్ కైండ్ ఆఫ్ హార్ట్.
క్రీస్తు యేసు కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి. ఆ మనసు ఉన్నప్పుడు మనం దేవుని సంతోషపరుస్తాము, ఇతరులకి ఆశీర్వాదంగా ఉంటాం. లేదంటే పోరాటం. రండి, మనం మంచోళ్ళు అనుకుంటాం, ఇతరులకి మనం బాధ కలిగించవచ్చు. కాబట్టి క్రీస్తు యేసు కలిగిన మనసు ఉంటే మనం ప్రేమించగలము, క్షమించగలము, సహించగలము, ఓర్చుకోగలము. అది చాలా అవసరం విశ్వాస క్రైస్తవ జీవితంలో. యెషయా గ్రంథం 55:10. యెషయా 55:10. రైట్. దేవుడి మాట ఎలా ఉంటుందంట? ఆకాశం నుండి వర్షం పడినట్లుగా, మంచు పడినట్లుగా నా మాట కూడా ఉంటుంది. ఏమండి? వర్షం భూమిని తడిపి పంటనిచ్చినట్లుగా నా మాటను గైకుంటే మీ జీవితాలు ఫలిస్తాయి. తర్వాత అని అంటాడు, నా మాట మారదంటాడు. ఉందా మాట అక్కడ? అర్థం ఉందా? చూసారా 10వ వచనంలో? 55:10. అలాగే నా నోట నుండి వచ్చిన మాట మరలక, అంటే మారదు. దేవుని మాట మారదు. అందుకని బైబిల్ చెప్తుంది, ఆకాశం భూమి మారినా నా మాట గతించదు అంటున్నాడు. మీకు తెలుసు, దేవుని మాట ఆకాశంలో రాయబడి ఉందంట. ఇట్స్ రిటన్ ఇన్ ద హెవెన్స్. కాబట్టి భూమి మీద పుస్తకాలను కాల్చేయచ్చు, బైబిల్ని కాల్చేయచ్చు, పత్రికలు చింపేయచ్చు, క్రైస్తవులు కొట్టొచ్చు, చంపొచ్చు, కానీ దేవుని మాటను ఎవరేం చేయలేరు. అందుకని ఈ దేవుని మాట జీవము కలిగింది, శక్తి కలిగింది. కాబట్టి దేవుని మాట నమ్మేమనుకోండి, మనలో వచ్చే ధైర్యము ఏమండి జిమ్ చేసినా రాదు, అంత బలం ఉంటుంది దేవుడు మనకి. తిన్నవాడికి బలమా, ఉపవాసం ఉన్నవాడికి బలమా చెప్పండి? చాలా కష్టంగా ఉంది కదా చెప్పడానికి. ఉపవాసం ఉంటే ఏం బలం ఉంటుందండి? ఊగిపోతారు బలహీనలై. లేదు, ఉపవాసం ఉన్న బలము చాలా శక్తివంతంగా ఉంటుంది. ఒక నోట ఉంటే వచ్చే మాట శక్తివంతంగా ఉంటుంది. ఎందుకంటే దేవునితో సహవాసం. ఉపవాసమే దేవునితో సహవాసం. కాబట్టి ఇప్పటికైనాను మీరు మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో పరిస్థితులు మారలేదనుకోండి, ఉపవాస ప్రార్థన చేయమని దేవుడు చెప్తాడు. ఇప్పుడు దావీదు ఉపవాసం ఉండి ఎందుకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడంటే, ఎందుకు కరువుతో నా దేశం పాడేవాలి, నా ప్రజలు నేను ఎందుకు దూషించాలి, నన్ను దీవించాలి వాళ్ళు అని పరిష్కారం కొరకు దేవుని దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేశాడు. ఒక్కోసారి మన జీవితాల్లో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. వాటి విషయమై దేవుడి దగ్గర అడగాలి. కూర్చొని, ప్రభువా ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుంది అని పరిశీలన చేసుకుని, మా కుటుంబంలో ఎందుకు జరుగుతుంది, నా ఉద్యోగంలో ఎలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి, వై దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్, మనం దేవుని సన్నిధిలో ఎంక్వైరీ చేస్తే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. దానికి పరిహారమే మనం ఏంటంట, మనం బలి ఇవ్వక్కర్లేదు. ఏమండి, గిబియోనీయుల కొరకు సౌలు కుటుంబీకులు చంపించక్కర్లేదు. మనం చేయవలసిందల్లా నూతన కాలంలో దేవుడిచ్చిన కృప ఏంటంటే, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. వాట్ ఇట్ సేస్? 1 John chapter 1 verse 9. మీరు కంటత చేయాలి. ఇఫ్ వీ కన్ఫెస్ అవర్ సిన్స్, మన పాపలు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును గనుక ఆయన మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. అందరూ విన్నారా? మరోసారి అందరూ చెప్దామా? రైట్, ఎవరైనా ఒకరు చెప్పండి, నేను చెప్తాను, అప్పుడు అందరూ చెప్తారు. ఓకే. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. ఎంతమంది పవిత్రులు అవ్వాలని ఇష్టపడుతున్నారు? ఇప్పుడు బాగానే ఉన్నాం పాస్టర్ గారు మేము అనుకుంటున్నారా? స్నానం చేసి వచ్చా, మంచి బట్టలు వేసుకు, ఇది కాదు పవిత్రత, ఇది శుభ్రత. పవిత్రత అనేది ఎక్కడ జరగాలి? అంతరంగంలో జరగాలి. అది జరగట్లే. ఎప్పుడైతే మన పాపాలు మనం గ్రహించి, మన బలహీనతలు గ్రహించి, మన గుండెలో నుండి ఒప్పుకుంటామో అప్పుడు దేవుడు చూస్తాడు. హల్లెలూయా. మానవుడిచ్చి ఒప్పుకోలేంటంటే, ఐఎమ్ సారీ, ఐ ఫర్గివ్ యూ అంటారు, కానీ ఐ కెనాట్ ఫర్గెట్ యూ అంటారు. మీకు తెలుసు ఆ సంగతి? క్షమిస్తాను కానీ మరి ఎలా మర్చిపోతాను నేను? ఇది మానవుల యొక్క పద్ధతి. కానీ దేవుడి పద్ధతి అలా కాదు. తూర్పుకి పడమరు ఎంత దూరమో మీ పాపాలు నేను ఇసిరెత్తానయ్యా అంటున్నాడు. అది దేవుని యొక్క అద్భుతమైనటువంటి గుణం. ఆ గుణం మనకుంటే ఎవరికి మన శత్రువు లేరు. ఇఫ్ యూ హ్యావ్ దట్ మైండ్ ఆఫ్ క్రైస్ట్,
యూ హ్యావ్ నో ఎనిమీస్. ఆల్ ఆర్ యువర్ ఫ్రెండ్స్, ఆల్ ఆర్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దిస్ ఇస్ గాడ్స్ ఫ్యామిలీ. హల్లెలూయా. దేవుని కుటుంబాలు ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి మనలో ఏమైనా లోపాలు ఉన్నాయని పరిశుద్ధాత్ముడు బయలుపరిస్తే మనం ఒప్పుకుందాము, కప్పుకోవద్దు. ఒప్పుకొని దేవుని చేత ఆశీర్వదింపబడతాము. దేవుని కృప కూడి వచ్చిన మనందరికీ, ఆయన ప్రేమించే బిడ్డలకి, సంఘానికి బహుగా దీవెనకరంగా ఉండునుగాక. ఆమేన్.